టీడీపీ ఎమ్మెల్యేలు కొంతమందికి ఇక నుంచి స్పెషల్ ట్రీట్మెంట్ ఉండబోతోందా? ఆ విషయంలో సీఎం చంద్రబాబు ఫుల్ క్లారిటీతో ఉన్నారా? కట్టు తప్పుతున్న వాళ్లను కట్టడి చేసేందుకు ఒక ప్రత్యేక బృందం కూడా సిద్ధమైందా? చంద్రబాబు చెయ్యాలి అనుకుంటున్న ప్రత్యేక చికిత్స ఏంటి? ఏదా పొలిటికల్ డాక్టర్స్ టీమ్? టీడీపీలో కొంతమంది ఎమ్మెల్యేల విషయంలో పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు చాలా అసంతృప్తితో ఉన్నారట. వాళ్ల వల్ల పార్టీకి చెడ్డ పేరు రావడమే కాక ఏకంగా కూటమి ప్రభుత్వానికే ఇబ్బందిగా మారుతున్నట్లుగా గ్రహించినట్టు తెలిసిందే. చాలా రోజుల క్రితమే విషయాన్ని పసిగట్టి రకరకాలుగా చెప్పి చూసినా ఇప్పటికీ పరిస్థితిలో పెద్దగా మార్పు రాలేదు అన్నది సీఎం అభిప్రాయంగా చెప్పుకుంటున్నారు. దీంతో ఇక లాభం లేదనుకుని ముఖ్యంగా కొత్త ఎమ్మెల్యేలకు కౌన్సిలింగ్ ఇవ్వాలని డిసైడ్ అయినట్టుగా టాక్ నడుస్తోంది టీడీపీలో. అందుకోసం ప్రత్యేకంగా ఓ కమిటీని ఏర్పాటు చేయబోతున్నట్టుగా సమాచారం. కొత్త ఎమ్మెల్యేలు చాలా మందికి సబ్జెక్టు మీద పట్టులేదని, సందర్భం వచ్చినప్పుడు విషయ పరిజ్ఞానం, సంయమనం లాంటివేవీ లేకుండా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం వల్ల ఇబ్బందులు వస్తున్నాయన్నది టీడీపీ హైకమాండ్ అభిప్రాయం. అదే సమయంలో అవినీతి ఆరోపణలు కూడా గట్టిగానే వస్తున్నాయన్న చర్చ నడుస్తోంది పార్టీ వర్గాల్లో. దీనికి సంబంధించి ఇప్పటికే కొంతమంది ఎమ్మెల్యేలను పలు దఫాలుగా పిలిచి క్లాస్ తీసుకున్నారు సీఎం. అయినా పెద్దగా ప్రయోజనం లేదన్న ఉద్దేశంతో చివరకు కౌన్సిలింగ్ థియరీతో ముందుకు వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. ఒక ఎమ్మెల్యే వైసీపీ నేతలను తరచూ కలుస్తూ ఉంటాడు. ఇంకొక ఆయన విచ్చలవిడిగా బూతులు మాట్లాడతారు. మరొకరి మీద విపరీతమైన అవినీతి ఆరోపణలు, ల్యాండ్, శాండ్, వైన్, మైన్ ఇలా రకరకాలుగా ఎమ్మెల్యేల గురించి మాట్లాడేసుకుంటున్నారు. దీంతో పరిస్థితి చేయి దాటిపోతోందని భావిస్తున్న సీఎం నష్ట నివారణ చర్యలో భాగంగా కౌన్సిలింగ్ రూట్ ఎంచుకున్నట్టుగా సమాచారం. కేవలం అవినీతి ఒక్కటే క్రైటీరియా కాదని, నియోజకవర్గ పరిధిలో ఎమ్మెల్యే పనితీరు, ప్రజలతో సంబంధాలు, పార్టీ మీటింగులకు హాజరు కావడం, ప్రభుత్వ పథకాల అమలుపై దృష్టి పెట్టడం ఇలా అనేక రకాలుగా ఎమ్మెల్యేల పనితీరును సమీక్షిస్తూ ఉంటారట. వీటిలో ఎవరి పనితరం ఎలా ఉంది అని అంచనా వేసి నివేదిక తయారు చేస్తున్నారు. ఆ నివేదిక రెడీ అయ్యాక కౌన్సిలింగ్ షురూ అవుతుందని సమాచారం. కౌన్సిలింగ్ తర్వాత కూడా పరిస్థితి మారకపోతే చర్యలు తీవ్రంగా ఉండొచ్చని సమాచారం. ఇదే చర్చ ప్రస్తుతం పార్టీ వర్గాల్లో జోరుగా జరుగుతోంది. కౌన్సిలింగ్ కోసం కొంతమంది మంత్రులతో కలిసి ఒక కమిటీ ఏర్పాటైనట్టుగా తెలిసిందే. హిట్ లిస్టులో ఉన్న ఎమ్మెల్యేలందరినీ ఆ కమిటీనే పిలిచి రకరకాల ప్రశ్నలు అడుగుతోందట. ఆ సమాధానాల ఆధారంగా మరో నివేదిక రెడీ చేస్తారు. ఆ నివేదిక ఆధారంగానే చర్యలుంటాయని తెలుస్తోంది. కౌన్సిలింగ్ తర్వాత కూడా మారకపోతే ఏం చెయ్యాలి అన్న అంశంపై సీఎం చంద్రబాబు కూడా ఓ క్లారిటీతో ఉన్నట్టుగా సమాచారం. అందుకే ముందుగా కౌన్సిలింగ్ ప్రక్రియపై ముందుకెళ్తున్నట్టుగా తెలుస్తోంది.